వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 22/7/2021 అంటే ఈరోజు జరిగినటువంటి ఇంగ్లీష్ పేపర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళైతే డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎగ్జామ్ పేపర్ని మన యొక్క స్టూడెంట్స్ మనకి సెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కీ చెప్పండి సార్ అని చెప్పి అడిగితే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. రిమైనింగ్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఈ పేపరు మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ పేపర్ని మన స్టూడెంట్ వాట్సాప్లో మనకి సెండ్ చేయడం జరిగింది. కొద్దిగా డార్క్గా కనిపించవచ్చు, స్టూడెంట్స్ దీన్ని అర్థం చేసుకోవాలి. అయితే సెక్షన్ ఏ నుంచి రోమన్ నెంబర్ 1లో క్వశ్చన్స్ అనేవి 4 ఇచ్చారండి. 2 క్వశ్చన్స్ రాయమని అడిగారు. 2 5 10 మార్క్స్. ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాము. లిజనింగ్ స్కిల్స్ నుంచి ఇచ్చారు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎఫెక్టివ్ లిజనింగ్? విచ్ ఈజ్ ద మెయిన్ బ్యారియర్ టు లిజనింగ్? What are the importance of listening skill? What are the 4 examples of active listening? ఇది లిజనింగ్ స్కిల్స్ నుంచి అయితే 4 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ సెక్షన్ బి చూద్దామండి. ఇక్కడ సెక్షన్ బి అనేది స్పీకింగ్ స్కిల్స్ నుంచి రావడం జరిగింది. యూనిట్ 2 మనకి. ఇక్కడ వచ్చేసరికి క్వశ్చన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ట్రాన్స్క్రిప్షన్స్ అండ్ రైట్ ఎనీ 5 ఆన్ ఆర్డినరీ స్పెల్లింగ్. ఫోనెటిక్స్ ఇచ్చారు. దీనికి ఆర్డినరీ స్పెల్లింగ్ రాయమని అడిగారండి. మొదటిది చూస్తే ఇది SITI ఉంది కదండి, ఇది సిటీ, CITY సిటీ. నెక్స్ట్ BIZI ఉంది కదండి, ఇది బిజీ. TB ఉంది కదండి, దీన్ని ట్యాబ్. నెక్స్ట్ది FAST ఫాస్ట్. నెక్స్ట్ది షుగర్, SUGR షుగర్. నెక్స్ట్ ASK ఆస్క్. నెక్స్ట్ POT పార్ట్. ఇవి సింపుల్గా అడిగారండి ఫోనెటిక్స్ నుంచి అయితే. నెక్స్ట్ది మార్క్ ద స్ట్రెస్ ఆన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. స్ట్రెస్ మార్క్ రాయమని అడిగారు. ఇక్కడ మొదటిది కంపోజ్ అడిగాడండి, కంపోజ్. ఇక్కడ M దగ్గర మనం స్ట్రెస్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ సబ్మిటెడ్, ఇక్కడ B దగ్గర స్ట్రెస్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి రివెంజ్ఫుల్, RE దగ్గర స్ట్రెస్ మార్క్ పెట్టాలి. నెక్స్ట్ కలర్లెస్, ఇక్కడ కాంపౌండ్ వర్డ్లా ఉందండి, కలర్లెస్. ఇక్కడ R దగ్గర మనం స్ట్రెస్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ సిటిజన్, ఇది మోనోసిల్బిక్ వర్డ్, C దగ్గర అయితే స్ట్రెస్ మార్క్ పెట్టాలండి. నెక్స్ట్ సెక్షన్ చూస్తే మార్క్ అండ్ నేమ్ ద టోన్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. టోన్ గుర్తించమన్నాడు. ఇక్కడ ఇంటోనేషన్ నుంచి క్వశ్చన్ అడిగారండి. అన్నీ ఇక్కడ థియరిటికల్గా అడగలేదు, గ్రామర్ పరంగా బిట్స్ రూపంలో అడిగారు. మొదటిది చూద్దాం. ఇక్కడ ఐ ఆమ్ సో హ్యాపీ. ఐ ఆమ్ సో హ్యాపీ అనేది ఫాలింగ్ టోన్ అండి. హ్యాపీ దగ్గర మనం డౌన్వర్డ్ యారో గుర్తించాలి. ద నైట్ వాజ్ డార్క్ అండ్ స్ట్రోమీ. ఇది మనకి ఫాలింగ్ టోన్. స్ట్రోమీ దగ్గర మనం ఫాలింగ్ టోన్ని ఇండికేట్ చేయాలి. కీప్ స్మైలింగ్, ఇది కూడా ఫాలింగ్ టోన్ అండి. స్మైలింగ్ దగ్గర మనం ఫాలింగ్ టోన్ ఇండికేట్ చేయాలి. ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఇక్కడ రిక్వెస్ట్ వచ్చిందండి, ఇది రైజింగ్ టోన్ ఉంటుంది. వాటర్ దగ్గర మనం రైజింగ్ టోన్ని గుర్తించాలి. నెక్స్ట్ సీ ఈజ్ నో మోర్, ఇది మనకి రైజింగ్ టోన్ అండి. మోర్ దగ్గర అప్వర్డ్ యారో గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంటోనేషన్ గుర్తించమని అడిగారు, రైజింగ్ ఫాలింగ్ ఇచ్చారండి, ఈజీగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ సి చూద్దాం. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వెర్బ్స్ దట్ అగ్రీ విత్ ద సబ్జెక్ట్. కాన్కార్డ్ నుంచి ఇచ్చాడండి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నుంచి అయితే. దీస్ బుక్స్ డాష్ బిలాంగ్స్ టు మీ. మనం బిలాంగ్ అనమండి, బిలాంగ్స్ అంటాం. దీస్ బుక్స్ బిలాంగ్స్ టు మీ. నెక్స్ట్ నోబడీ నోస్ వెన్ హీ విల్ అరైవ్. నోబడీ అంటే మనకి ఇక్కడ సింగులర్గా ఉంటుంది. నోబడీ అనేది సింగులర్ అనండి, కాబట్టి వెర్బ్కి ఎస్ చేరాలి. నోబడీ నోస్ అవుతుందండి. నెక్స్ట్ బిట్ చూద్దాము. యూ హ్యాజ్ మేడ్ ఆర్ హ్యావ్ మేడ్ యువర్ షర్ట్ డర్టీ. యూ అనేది మనకి ప్లూరల్ అండి.
ప్లూరల్ అయితే హ్యావ్ రావాలి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హ్యావ్ మేడ్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ మోడల్ వెబ్స్ అడిగాడండి. మోడల్ వెబ్స్ అడిగాడు. కెన్, కుడ్, మే, మైట్ ఇవన్నీ కూడా రాయమని. ఐ రీడ్ ద బుక్ 3 times బట్ ఐ డాష్ అండర్స్టాండ్ ఇట్. సో బ్రాకెట్లో చూడండి ఎబిలిటీ అన్నాడండి. సో ఎబిలిటీ వచ్చిందంటే కెన్ అండ్ కుడ్ రావాలండి, అది గుర్తుంచుకోండి. ఎబిలిటీ వచ్చిందంటే కెన్ అండ్ కుడ్ రావాలి. మరి ఇక్కడ ఐ రీడ్ ద బుక్ 3 times, నేను బుక్ని 3 times చదివాను, కానీ ఐ డాష్ అండర్స్టాండ్ ఇట్, నేను అర్థం చేసుకోలేదు, కాబట్టి ఐ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. నెక్స్ట్ చూడండి, ఏ టికెట్ టు ప్యారిస్ డాష్ కాస్ట్ ఎ లాట్. సో ప్రాబబిలిటీ అన్నాడండి. సో జరగవచ్చు లేదా జరగకపోవచ్చు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ చూస్తే ప్యారిస్కి టికెట్ ధర ఎక్కువ ఉండొచ్చు, సో జరగవచ్చు అని, ఉండొచ్చు ప్రాబబిలిటీ అడిగాడు. కాబట్టి ఇక్కడ మే, మైట్, మస్ట్ అని చెప్పాలి. ఇక్కడైతే మే ఉపయోగించాలండి. ఏ టికెట్ టు ప్యారిస్ మే కాస్ట్ ఏ లాట్. సో ఉండొచ్చు అనే పాసిబిలిటీ 50-50 ఛాన్సెస్ చెప్పుకున్నప్పుడు మనం మేను ఉపయోగిస్తాం. 100% ఛాన్సెస్ వస్తే మస్ట్. సో ఇంకా తక్కువ ప్రాబబిలిటీ ఉంటే మనం మైట్ని ఉపయోగించాలండి. నెక్స్ట్ చూద్దాము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వెబ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఇక్కడ టెన్సెస్ అడిగాడండి. మొదట చూద్దాం, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ లీవ్స్. సో వెన్ వచ్చిందంటే నెక్స్ట్ సింపుల్ పాస్ట్ వస్తుంది, V2 వస్తుంది, ఇక్కడ రీచ్డ్ వచ్చింది. సో ఒకే సమయంలో 2 పనులు జరిగాయి, ఒకదాని తర్వాత మరొకటి జరిగితే. సో ఇక్కడ మొదట జరిగిన పని ఇక్కడ చూడండి, వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్, నేను స్టేషన్కి వెళ్ళేసరికి ద ట్రైన్ లీవ్స్, ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటే ఒకే సమయంలో 2 పనులు జరిగితే మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లోను, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్లోను చెప్తాం. సో మనం స్టేషన్కి వెళ్ళడం ముందు జరిగిందా, ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగిందా, ట్రైన్ వెళ్ళిపోవడం ముందు జరిగిందండి, కాబట్టి అక్కడ హ్యాడ్ లెఫ్ట్ రావాలి. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. నెక్స్ట్, యువర్ ఫ్రెండ్స్ డాష్ ఫర్ యూ ఫర్ ఓవర్ ఎన్ అవర్ వెయిట్. యువర్ ఫ్రెండ్స్ వెయిట్ ఫర్ యూ ఫర్ ఓవర్ ఎన్ అవర్. సో మీ స్నేహితులు గంట నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు, గంట దాటింది, ఓవర్ ఎన్ అవర్ అంటే. సో గంట దాటి నుంచి చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు అన్నాడండి. ఇక్కడ ఫర్ వచ్చింది, అదేవిధంగా టైం అనేది రావడం జరిగిందండి. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవ్వాలి, హ్యాస్ బీన్ కానీ హ్యావ్ బీన్ కానీ రావాలి. సో ఫ్రెండ్స్ కాబట్టి ప్లూరల్ కాబట్టి హ్యావ్ బీన్ వెయిటింగ్. నెక్స్ట్, హిజ్ కంపెనీ ఈజ్ గ్రేట్లీ సీక్ ఆఫ్టర్ అన్నాడండి. సో ఇక్కడ మనకి ఎటువంటి కీవర్డ్ అనేది రాలేదు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ అయితే నాకు తెలియదండి. సో ఒకవేళ తెలిస్తే ఎవరైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ది, ద రోబర్ స్ట్రైక్ హిమ్ ఎబ్లో ఆన్ ద హెడ్ అన్నాడు. చూడండి ఒకసారి, ఏ రోబర్ స్ట్రైక్ అన్నాడు ఇక్కడ. సో ఒక దొంగ ఒక అతనికి హెడ్ మీద కొట్టడం జరిగింది అని అడిగాడండి. సో ఇక్కడ స్ట్రైక్డ్ అవుతుంది, సో V2 జరిగింది కాబట్టి. ఐ విజిట్ ద తాజ్మహల్ లాస్ట్ మంత్ అన్నాడండి. సో లాస్ట్ మంత్ అనేది సింపుల్ పాస్ట్ని చెప్తుంది, ఇది జరిగిపోయిన విషయాన్ని చెప్తుంది కాబట్టి V2 విజిటెడ్. నెక్స్ట్ది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్. సో ప్రపోజిషన్స్ అడిగాడు. వీఆర్ గోయింగ్ డాష్ హాలిడే నెక్స్ట్ వీక్, వీఆర్ గోయింగ్ టు హాలిడే. There is a bridge dash the river, there is a bridge under the river. He sat dash the chair, he sat on the chair. ఇదండి. నెక్స్ట్ ఆర్టికల్స్ అడిగాడు. I saw dash lady who is your neighbor, I saw a lady who is your neighbor. నెక్స్ట్ ది డాష్ స్టూడెంట్ ఈజ్ ఏ లెర్నర్. సో ఇక్కడ స్టూడెంట్ని ముందుగానే చెప్పాడు కాబట్టి ద స్టూడెంట్ ఈజ్ ఏ లెర్నర్. ఎగ్స్ ఆర్ సోల్డ్ బై డాష్ డజన్, ఎగ్స్ ఆర్ సోల్డ్ బై ద డజన్. నెక్స్ట్ చూడండి, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ అడిగాడండి 2 మార్కులకి. హీ ఈజ్ వేరింగ్ ఏ బ్లూ షర్ట్, ఈజ్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వెర్బ్ ఈజ్ రాయాలి, నాట్ లేదు కాబట్టి నాట్ను చేర్చాలి, హీ మనకి హీ అనండి, ఈజ్ ఇంటే హీ. నెక్స్ట్, డాక్టర్ రావ్ డిడ్ నాట్ టాక్ అబౌట్ టెక్నాలజీ. సో ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి డిడ్ రాయాలి, నాట్ ఉంది కాబట్టి తీసివేయాలి. డాక్టర్ రావ్ అంటే సో హీ కాబట్టి హీ రాయాలి. సో డిడ్ హీ అవుతుందండి. ఓకేనా.
నెక్స్ట్ రామన్ చూద్దాము. కన్వర్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో 2 మార్క్స్కి పాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయమని అడిగారు. దే ఆర్ డ్రాయింగ్ పిక్చర్స్. సో అక్కడ దే దమ్ అవుతుంది, ఆర్ వచ్చింది కాబట్టి ఆర్ బీయింగ్ రావాలి. పిక్చర్స్ ఆర్ బీయింగ్ డ్రాన్ బై దమ్. నెక్స్ట్ ఐ ప్లే క్రికెట్. ఐ ప్లే క్రికెట్. సో క్రికెట్ ఈజ్ ప్లేడ్ బై మీ. ఐ ఏమో మీ అవుతుందండి పాసివ్ వాయిస్లో. నెక్స్ట్ రామన్ చూస్తే రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో రాయమని 2 మార్క్స్కి అడిగారు. మోహన్ విల్ సే ఐ కెనాట్ కమ్ అని అడిగారండి మనకి. సో ఇక్కడ వచ్చేసరికి మోహన్ విల్ సే దట్ హీ కెనాట్ కమ్ అవుతుంది. ఈ said ఐ వాజ్ వాచింగ్ టీవీ. సో ఈ said దట్ he had been వాచింగ్ టీవీ. నెక్స్ట్ది చేంజ్ ద డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ రాయమని అడిగారండి. మ్యాంగో ఈజ్ ద స్వీటెస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అన్నాడు. సో బ్రాకెట్లో స్వీట్ అన్నాడు. రీరైట్ యూజింగ్ స్వీట్ అంటే పాజిటివ్ డిగ్రీలోకి మార్చమండి. ఇదైతే కంపారిటివ్ డిగ్రీలో ఉంది, పాజిటివ్ డిగ్రీలో మార్చమని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి నో అదర్ మ్యాంగో ఈజ్ యాజ్ స్వీట్ యాజ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్. నెక్స్ట్ది నో అదర్ సిటీ ఇన్ ద కంట్రీ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ దట్ వన్. సో రీరైట్ యూజింగ్ ఓల్డర్. సో కూడా నో అదర్ వచ్చింది కాబట్టి మనకి ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఓల్డర్ అంటే కంపేర్ డిగ్రీలో మార్చమని అడిగారండి. సో ఇదేమవుతుందంటే దట్ సిటీ ఈజ్ ఓల్డర్ దెన్ మెనీ అదర్ సిటీస్ ఇన్ ద కంట్రీ. సో ఇది మనకి డిగ్రీస్. నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అడిగాడండి. కరెక్ట్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో అండర్లైన్ చేసిన దానికి మీరు కరెక్షన్ చేయమని అడిగారు. షీ వాజ్ క్యారీయింగ్ టూ మెనీ లగేజెస్. టూ మెనీ కాదండి, సో మెనీ లగేజెస్ అంటాం. యువర్ దట్ క్యాట్ హ్యాస్ డ్రంక్ ఆల్ ద మిల్క్. యువర్ క్యాట్ అంటే సరిపోతుంది కదండి, అక్కడ దట్ అవసరం లేదు. యువర్ క్యాట్ హ్యాస్ డ్రంక్ ఆల్ ద మిల్క్. హీ బోల్డ్లీ స్విమ్డ్ అక్రాస్ ద రివర్. హీ బోల్డ్లీ స్విమ్మింగ్ అక్రాస్ ద రివర్. హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్. సో హూ ఎఫర్ట్స్ పిఎస్ఎస్ అంటే హూ ఈజ్ అండి. సో అక్కడ హూజ్ అంటాం కానీ హూ ఈజ్ అనము. హూజ్ బ్యాగ్ ఈజ్ దిస్, WHOSE హూజ్ అవుతుంది. మాథ్యూ ఈజ్ బెస్ట్ ప్లేయర్ ఇన్ ద టీమ్. సో ఇక్కడ బెస్ట్గా అండర్లైన్ చేయాలి, ఇక్కడ అండర్లైన్ చేయలేదండి. సో బెస్ట్ దగ్గర ద బెస్ట్ రావాలి. సో సూపర్లెటివ్ డిగ్రీ ముందు దాని ఆర్టికల్ ఉపయోగించాలి. మాథ్యూ ఈజ్ ద బెస్ట్. నెక్స్ట్ స్పెల్లింగ్ ఇచ్చాడు. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ మేకింగ్ కరెక్షన్స్ ఇన్ స్పెల్లింగ్. 3 మార్కులకి స్పెల్లింగ్ ఇచ్చాడండి. FACALTY ఫకల్టీ అయిందండి. సో ఇది ఫ్యాకల్టీ స్పెల్లింగ్ అనేది తప్పుగా ఉంది, దీన్ని కరెక్ట్ చేయమన్నాడు. ఫ్యాకల్టీ FACULTY, ఇక్కడ యూ మిస్ అయింది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అట, EXPRES. సో ఇక్కడ ఎస్ అనేది మిస్ చేయడం జరిగింది, EXPRESS. సో SS ఉండాలి అక్కడ. సెమిస్టర్. సో ఇక్కడ సెమిస్టర్లో SEMESTER సెమిస్టర్. సో ఐ బదులుగా ఈ రాయాలండి. నెక్స్ట్ది చూడండి, 3 మార్క్స్కి ఇచ్చారు పంక్చువేషన్స్ నుంచి. యూజ్ పంక్చువేషన్ మార్క్స్ కరెక్ట్లీ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. సో సెంటెన్స్ ఇచ్చారు, ఇక్కడ కరెక్ట్ పంక్చువేషన్ని యూజ్ చేయమన్నాడండి. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ ఎర్రర్ said the engineer. సో ఇక్కడ గ్యాప్ ఉందండి. దేర్ ఈజ్ నో రూమ్ ఫర్ ఎర్రర్ అని అన్నాడు, తర్వాత said the engineer అన్నాడు. సో ఎర్రర్ దగ్గర మనకి గ్యాప్ ఉంది కాబట్టి పాజ్ వచ్చింది, కామా పెట్టాలి. ఎర్రర్ said the engineer. సో వీ హ్యావ్ టు డబుల్ చెక్ ఎవ్రీ క్యాలిక్యులేషన్. లాస్ట్లో సెంటెన్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఫుల్ స్టాప్ ఉండాలి. సో ఇక్కడ కామా పెట్టాలి. There is no room for error, comma, said the engineer. So we have to double check every calculation. సో ఇక్కడ
ఎర్ర ధర కామ వస్తుంది. అదేవిధంగా లాస్ట్లో ఫుల్ స్టాప్ వస్తుంది. ఇక్కడ ఇంజనీర్ సాట్ ద ఇంజనీర్ కామా పెట్టాలండి 3 మార్కులకి. నెక్స్ట్ చూడండి, రైట్ ఏ పారాగ్రాఫ్ ఆఫ్ అబౌట్ 50 వర్డ్స్ ఆన్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ పారాగ్రాఫ్ రైటింగ్ ఇచ్చాడండి 5 మార్కులకి. అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత గురించి, ఈ రోజుల్లో ఉమెన్ ఏ విధంగా ఎంపవర్ అవుతున్నారు, మహిళలు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు అనేది మనం ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా సాధికారత గురించి ఇక్కడ అడిగారు. నెక్స్ట్ ఫోటోగ్రఫీ, సో ఫోటోగ్రఫీ గురించి రాయమని అడిగారు. లేకపోతే మై ఎయిమ్ ఇన్ లైఫ్, మీ లైఫ్లో ఉన్నటువంటి ఎయిమ్ ఏంటని అడిగారు. సో మూడిట్లో ఒకటి పారాగ్రాఫ్గా రాయమని అడిగారండి. నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ ఈ చూస్తే సాఫ్ట్ స్కిల్స్ నుంచి క్వశ్చన్లు అడిగారు 10 మార్కులకి. 4 ఇచ్చారు, 2 రాయమన్నారు. వాట్ ఈజ్ ద నెటిక్విటీ, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ టెలిఫోన్ ఎటిక్విటీ టాపిక్లోంచి క్వశ్చన్ అయితే వచ్చిందండి. సో నెటిక్విటీ అంటే సో ఎటిక్విటీ టెలిఫోన్ ఎటిక్విటీనండి. వాట్ ఈజ్ యాటిట్యూడ్, ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్. యాటిట్యూడ్ అంటే ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని అడిగారు. వాట్ ఆర్ ద వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎమోషనల్ కాంపిటెన్స్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మన టాపిక్ ఉంది కదండి, దాని నుంచి క్వశ్చన్ వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్వాట్ అనాలిసిస్. ఇక్కడ స్వాట్ అనాలిసిస్ అంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్, డబ్ల్యూ అంటే వీక్నెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్. సో ఇది స్వాట్ అనాలిసిస్ గురించి అడగడం జరిగింది. సో ఓవరాల్గా మనకి పేపర్ ఈ విధంగా రావడం జరిగిందండి, నాగార్జున యూనివర్సిటీ పేపర్ అయితే. సో రిమైనింగ్ యూనివర్సిటీ వాళ్ళు పేపర్స్ ఉంటే తర్వాత నేను తప్పనిసరిగా చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆగస్ట్ 5న అంబేద్కర్ యూనివర్సిటీ ఇంగ్లీష్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. సో వాళ్ళకి ఈ పేపర్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీ యొక్క ఎవరైనా రిమైనింగ్ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ రాసి ఉంటే మీ పేపర్ నాకు సెండ్ చేస్తే తప్పనిసరిగా నేను పేపర్ని తెలుగులోకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.